హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా శేఖర్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అయితే ఇవాళ మండే కదా, నేను ఎవ్రీ మండే శివుడికి నైవేద్యం పెట్టేసి టెంపుల్కి వెళ్ళి రావడం అట్లా పూజ చేస్తాను అనమాట. నైవేద్యం కూడా ఏంటంటే పరమాన్నం వండేసి పెడతాను. పెట్టేసి చిన్నోడికి ఫస్ట్ పెట్టేసి ఆ తర్వాత ఇంట్లో తీసుకుంటాము. అట్లా ఒక ఆల్మోస్ట్ 1 year పైన అవుతుందేమో అలా చేస్తున్నాను. నార్మల్గా అయితే నేను 6 to 7 years బ్యాక్ నుంచి కూడా నేను ఇట్లా మండే రోజు పూజ చేయడం శివుడికి అట్లా స్టార్ట్ చేశాను అనమాట. అయితే మేము నాన్ వెజ్ తింటాం కదా, కాకపోతే సాటర్డే అండ్ మండే తినను అనమాట. నేను మండే అనేది నేను స్వయంగా నేను స్టార్ట్ చేశాను. నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ ఉన్నారు, తను చెప్పిందనమాట. అప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్లో ఉండి అట్లున్నప్పుడు తను చెప్పింది, అప్పటి నుంచి నేను స్టార్ట్ చేశాను. అయితే నేను మండే రోజు నాన్ వెజ్ తినకుండా ఇట్లా శివుడికి పూజ చేయడం అట్లా స్టార్ట్ చేసిన తర్వాత నాకు కొంచెం మంచిగా అయిందనమాట. అయితే ఇంకా శివుడికి పూజ చేయడం అట్లా నిష్టగా చేయడం మండే రోజు అట్లా స్టార్ట్ చేసిన తర్వాత 3 monthsకి నాకు కాశీకి వెళ్ళే ఆజ్ఞ వచ్చిందనమాట. అప్పుడు నేను కాశీకి వెళ్ళొచ్చాను. అంటే కార్తీక మాసంలో 9 days నిద్ర చేశాను అనమాట కాశీలో. అంటే నాకు అట్లా ఆపర్చునిటీ వచ్చింది సడన్గా 3 months అలా చేసిన తర్వాత. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇంకా కొన్ని మంత్స్ నుంచి చేస్తున్నాను అన్నాను కదా, ఇట్లా నైవేద్యం పెట్టడం అది వచ్చేసి చిన్నోడి కోసము చేస్తున్నానండి. అది నాకు ఒక గుళ్ళో చెప్పారనమాట, అట్లా చేయమని చెప్పి చేస్తున్నాను. సో మంచిగానే అనిపిస్తుంది. నాకు ఎట్లాగో దేవుడు భక్తి చాలా ఎక్కువ అనమాట, కాబట్టి నాకు మంచిగానే అనిపిస్తుంది. కాకపోతే చిన్నోడు బాగా సతాయిస్తాడు, అదంతా ఉంది కాబట్టి కొంచెం నాకు ప్రాబ్లం అవుతుంది. కానీ చేయాలి, దేవుడికి చేయాలి కదా, ఖచ్చితంగా అదైతే తప్పదు. నేనైతే ఖచ్చితంగా దేవుడికి పూజ చేయడం అదంతా నాకు చాలా ఇష్టం అనమాట. నాకు టైం లేకపోయినా ఎట్లాగో అట్లా టైం తీసుకొని నేనైతే ఖచ్చితంగా దేవుడి దగ్గర అయితే టైం స్పెండ్ చేస్తాను. అయితే నైవేద్యం అయితే ప్రిపేర్ చేయడం అయిపోయింది. నేను మీకు చూపిస్తాను. ఒకసారి పరమాన్నం చేస్తున్నాను. చేసి దేవుడికి ప్రసాదం పెట్టేసి వద్దాం అనుకుంటున్నాను టెంపుల్లో. ఒకసారి చూపిస్తాను మీకు కూడా. చూడండి, పరమాన్నం అనమాట. పరమాన్నం చేస్తున్నాను. కొంచెం మెత్తగానే చేస్తాను నేనైతే పరమాన్నము. ఇదిగోండి, శ్రీశైలం వెళ్ళామన్నమాట ప్రసాదం. ఇదిగో మా శివుడు శివుడండి. వెంకటేశ్వర స్వామిని, శివుడిని బాగా కొలుస్తాను అనమాట నేను. ఈ శివుడు వచ్చేసి మేము ముందు కొనుక్కున్నాం అనమాట. ఇది కాశీలోనే తీసుకున్నాము. ఈ శివలింగం కూడా ఇదంతా కాశీలో తీసుకున్నాము. నంది శివలింగం అంతా కూడా చూడండి, కాశీలో తీసుకున్నాము. ఈ శివుడు వచ్చేసి, ఈ బుజ్జి శివుడు నేను తిరుపతిలో తీసుకున్నాను. మా పెళ్ళి అయిపోయిన తర్వాత తిరుపతి దర్శనానికి వెళ్ళాము. అక్కడ ఈ శివుడు నంది అక్కడ తీసుకున్నాం అనమాట. అయితే ఈ చిన్ని శివుడిని వచ్చేసి, శివుడు ఇంకా నంది వీళ్ళని వచ్చేసి మేము లేపాక్షిలో తీసుకున్నామండి. తిరుపతిలో లేపాక్షి స్టోర్ ఉంటుంది కదా, ఏమంటుందంటే నేము లేపాక్షి హ్యాండ్ క్రాఫ్ట్ ఎంపోరియం అని చెప్పేసి అక్కడ తీసుకున్నాం అనమాట. కొంచెం కాస్ట్లీయే పడింది కానీ తీసుకున్నాము. అది అయితే మేము శివుణ్ణి, చిన్న శివుణ్ణి అయితే అక్కడ తీసుకున్నాం అనమాట. లేపాక్షిలో తిరుపతిలో తీసుకున్నాము. ఇంకా పెద్ద శివలింగము ఇంకా నంది ఉన్నారు కదా, ఆ శివలింగం అయితే నేను కాశీకి వెళ్ళినప్పుడు గుర్తుగా ఉండాలని చెప్పేసి తీసేసుకున్నాం అక్కడ. ఇప్పుడు చిన్నోడైతే పడుకొని ఉన్నాడు. ఫాస్ట్గా వెళ్ళిపోయి మేము టెంపుల్కి వెళ్ళి కొంచెం కుదిరినంత వీడియో కూడా షూట్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు కుదురుతుందో. షూట్ చేసి ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. సో పదండి. ఇక్కడైతే ఫస్ట్ ఇంట్లో మనము ప్రసాదం పెట్టాలి కదా, ప్రసాదం పెట్టేసి మళ్ళీ టెంపుల్లో వెళ్ళి పెట్టేస్తే బాగుంటుందని చెప్పి ముందు ఇక్కడైతే నేను ఇంట్లో ప్రసాదం పెట్టేశానండి. ఇప్పుడు ఇంకా టెంపుల్కి వెళ్దాం పదండి. మొత్తానికి టెంపుల్కి బయలుదేరామండి, వెళ్తున్నాము. అయితే ఇప్పుడు మనం వెళ్ళబోయే టెంపుల్ అయితే శివాలయం అనమాట. పోచారంలో ఉంటుంది. ఇది వచ్చేసి లొకేషన్ నియర్ నారపల్లి. చాలా మంచిగా ఉంటుందండి, చాలా పెద్ద టెంపుల్. ప్రతి ఒక్క జ్యోతిర్లింగం అనేది మనకి ఉంటుంది అక్కడ. టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ముందుగా మనకి హనుమంతుడు దర్శనం ఇస్తాడనమాట ఇక్కడ స్టార్టింగ్లోనే. ఇక్కడ మొక్కేసి ఆ తర్వాత మనం టెంపుల్ లోపలికి వెళ్ళిపోతాము.
చాలా క్లియర్గా మంచిగా చూపించడానికి అవుతుంది. యాక్చువల్గా ఏదైనా ఫెస్టివల్స్ అట్లాంటివి ఉన్నప్పుడైతే చాలా రద్దీగా ఉంటుంది, అసలు మనం కాలు పెట్టడానికి ప్లేస్ కూడా ఉండదు. హనుమంతుడి టెంపుల్ అయితే ఈ టెంపుల్కి ఆపోజిట్లోనే ఉంటుంది. సో ఇక్కడ హనుమంతుడిని దర్శించుకున్న తర్వాత ఇది మెయిన్ టెంపుల్ అనమాట ఇప్పుడు నేను చూపించేది. ఇక్కడ చూడండి శివపార్వతులు కలిసి ఉంటారు కదా, ఆదిపరాశక్తి అని చెప్పి ఆ రూపంలో ఇక్కడ పెట్టారు. ఇక్కడ కింద అంతా కూడా వాటర్ వదులుతారు బతుకమ్మ టైంలో కానీ, లేదంటే కార్తీక మాసం అప్పుడు దీపాలు వదలడానికి, ఆకాశ దీపం పెట్టడానికి ఇక్కడంతా కూడా వాటర్ వదులుతారండి. ఇక్కడ చాలా బాగుంటుంది. ఆ టైంలో అయితే చాలా రద్దీగా ఉంటుంది. ఇప్పుడైతే వాటర్ అంతా తీసేశారు, ఇంకా అవసరం లేదు కాబట్టి. ఏదైనా ఇంపార్టెంట్ డేస్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అక్కడ వాటర్ అయితే వదులుతారు. ఆ తర్వాత ఇక్కడ చూడండి టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోయాము. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి మెయిన్గా నేను చూపించేది టెంపుల్లో అయితే ఫస్ట్ వినాయకుడు ఉంటాడు, ఆ తర్వాత శివుడు, పక్కనే పార్వతి అమ్మవారు ఉంటారు. ఇక్కడ మనకి ఫస్ట్ గుడిలోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్కి మనకి నవగ్రహాలు ఉంటాయి. అట్లాగే లెఫ్ట్ సైడ్కి వెళ్తే నాగదేవత ఉంటుంది. చూడండి అమ్మవారు చాలా లక్షణంగా ఉంటుంది. ముడుపులు కూడా చాలా కడతారు ఇక్కడైతే. మొత్తం కూడా నాగ పడగనే అండి, మొత్తం కింది నుంచి కూడా చూడండి ఎంత చక్కగా ఉందో అమ్మవారు కూడా. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇలాంటి ఇంత పెద్ద విగ్రహం మనకైతే నాగపడగతో మనకు కనిపించదు ఈ చుట్టుపక్కల అయితే. అమ్మవారిని ఇక్కడ చూసిన తర్వాత మనం రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోతుంటే ఇట్లా అందరూ కూడా దేవతలు దర్శనం ఇస్తారు. విష్ణుమూర్తి చూడండి, అందరూ కూడా దేవతలు దర్శనం ఇస్తూ ఉంటారు ఇక్కడ. ఆ తర్వాత ఇలానే మనము స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇక్కడ మనకి అయ్యప్ప స్వామి దర్శనం ఇస్తాడు ముందుగా. ఇంకా అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు ఇటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ మనకి సుబ్రహ్మణ్య స్వామి కూడా దర్శనం ఇస్తాడు. ఇంకా ప్రతి ఒక్క లింగం, జ్యోతిర్లింగం కూడా మీకు కనిపిస్తుందండి ఇక్కడ. మీరు హ్యాపీగా మంచిగా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా ప్రతి ఒక్క లింగాన్ని మీరు దర్శనం చేసుకోవచ్చు. ప్రతి ఒక్క జ్యోతిర్లింగం అయితే మీరు దర్శనం చేసుకోవచ్చు అండి ఈ టెంపుల్కి వెళ్తే. ఇక్కడ నుంచి చూడండి ప్రతి ఒక్క లింగాన్ని నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఇంకా ఈ రోజు అయితే జనాలు చాలా తక్కువ ఉన్నారు కాబట్టి క్లియర్గా చూపించడానికి అవకాశం ఉంది. శివుడు అంటే అభిషేక ప్రియుడు కదా, మీకైతే తెలిసిందే. కాబట్టి ఇక్కడ జలంతో అభిషేకం చేయొచ్చు, అంటే వాటర్తో. ఇప్పుడు మనకి ఒకవేళ పాలు, పెరుగు, పంచామృతాలు ఏవి లేకపోయినా శివలింగానికి మనము జలంతో అభిషేకం చేస్తే చాలు, ఆ దేవుడు మనకి ఎలాంటి కోరికలు కోరుకున్నా నెరవేరుస్తాడు కదా. కాబట్టి ఈ విధంగా మనకి శివలింగంతో పాటు వెనకాల ఆ లింగం ఎక్కడి స్వరూపం అనేది కూడా మనకి క్లియర్గా రాసుంటారు. నందులు కూడా చూడండి ఎంత మంచిగా చక్కగా ఉంటారనమాట. నందీశ్వరులు కూడా ప్రతి ఒక్క లింగానికి ముందు నందీశ్వరుడు కూడా ఉంటాడు. అయితే ఇక్కడికి వెళ్ళి నేనైతే ఇవాళ హ్యాపీగా చాలా మంచిగా హారతి, ప్రతి ఒక్క లింగానికి ముందు హారతి పెట్టి, ఇంకా తర్వాత ప్రసాదం కూడా నేను ఏదైతే తీసుకెళ్ళానో పరమన్నం ప్రసాదం చూపించాను కదా, ప్రతి ఒక్క శివలింగం దగ్గర పెట్టేసి నేనైతే చాలా సంతోషంగా పూజ చేసుకున్నాను. ఆ తర్వాత ఇంక ఈ వీడియో అనేది షూట్ చేశాను. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి శివలింగాల ఒక 3 ఇక్కడ చూడండి ట్యాప్ కనిపిస్తుంది కదా మీకు. ఇట్లా మనము ఇక్కడే మనకు వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అక్కడే మనం వాటర్ పట్టేసుకొని అక్కడే మనం దేవుడికి ప్రతి ఒక్క లింగానికి కూడా మనం హ్యాపీగా అభిషేకం చేసుకోవచ్చు. ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు, ఎన్ని వాటర్ మనం యూజ్ చేసినా కూడా. ఇక్కడే మట్టి కుండలు కూడా ఉంటాయి, అక్కడే మనం తీసుకొని అక్కడికక్కడే మనం అభిషేకం చేయొచ్చు.
చూసారా, ప్రతి ఒక్క శివలింగం ఉంది, ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి దర్శించుకోండి. ఇక్కడ చూడండి సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వామి దగ్గర నుంచి వస్తుంటే ఇక్కడ మనకి శక్తిపీఠాలు దర్శనం ఇస్తారు. అందరూ కూడా అమ్మవార్లు, ప్రతి ఒక్క శక్తిపీఠం కూడా మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఎక్కడెక్కడ ఎలాంటి రూపం ఉంటుంది అమ్మవారిది అనేది ప్రతి ఒక్కటి ఆ రూపం అనేది మనకి ఇక్కడ ఉంటుంది చూడండి. అంటే శక్తిపీఠం పేరు ఇంకా అమ్మవారు ఎక్కడుంది, ఏ ప్లేస్లో ఉంది అనేది కూడా మనకి ప్రతి ఒక్కటి మనకి అక్కడ ముందే రాసి ఉంచారు. దాన్ని బట్టి మనము చాలా సంతోషంగా ప్రతి ఒక్క అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్లోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ మనకి ముందుగా వినాయకుడు దర్శనం ఇస్తాడు. ఆ తర్వాత పక్కనే శివుడు స్ఫటికలింగం అన్నమాట. స్ఫటికలింగేశ్వర స్వామి చూడండి ఎంత చక్కగా ఉన్నాడో. ఆ పక్కనే ఇంకా పార్వతి అమ్మవారి దర్శనం ఇస్తారు. చాలా చక్కటి రూపంతో చాలా మంచిగా ఉంటుంది అమ్మవారు కూడా లక్షణంగా. టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ అంతా కూడా చూడండి ఎప్పటికప్పటికి మెయింటెనెన్స్ మంచిగా చాలా బాగుంటుంది. నందీశ్వరుడు అయితే చాలా పెద్దగా ఉంటాడు, అసలు ఎంతో లక్షణంగా ఉంటాడు. ఇది టెంపుల్ మొత్తం అండి. మొత్తం కూడా నేను షూట్ చేసి చూపించాను మీకు. మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళి దర్శించుకోండి, ఏదో ఒక రోజు కుదుర్చుకొని. స్పెషల్ డేస్లో వెళ్తే అయితే ఇంకా బాగుంటుంది, కానీ చాలా రష్ ఉంటుంది. నార్మల్ డేస్లో ఒకసారి వెళ్ళి మీరు దర్శించుకుంటే చాలా మంచిది. అంటే ప్రతి ఒక్క దేవుడిని కూడా మీరు మంచిగా ప్రశాంతంగా చూసి దర్శించుకోవచ్చు కదా, అట్లా అని చెప్తున్నాను. కాబట్టి ఇదన్నమాట ఇవాల్టి నా వీడియో. అయితే చాలా బాగుంటుందండి, మీరు కూడా ఎప్పుడైనా వచ్చి దర్శించుకోండి. ఇది ఇవాల్టి నా వీడియో అన్నమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతున్నామండి. బయట నుంచి కూడా ఇంకా నాకు షూట్ చేయాలనిపిస్తుంది. ఇంకా మా హస్బెండ్ కార్ తీస్తూ ఉంటే ఇంకా నేను బయట ఇంకొకసారి కూడా టెంపుల్ షూట్ చేసేసాను. సో ఆ క్లిప్పింగ్ మళ్ళీ పెట్టాను అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఆ టెంపుల్ బయట నుంచి చూడంగానే కూడా మీకు వచ్చేయాలనిపిస్తుంది కదా, అంత చక్కగా ఉంటుంది. ఖచ్చితంగా టైం చూసుకొని వచ్చి దర్శించుకోండి మీరు కూడా ఈ టెంపుల్ని. థ్యాంక్ యూ. అయిపోయిందండి దర్శనం అయితే. స్ఫటికలింగేశ్వర స్వామి అనమాట, చాలా బాగుంటాడు. పోచారంలో ప్రతి ఒక్క టెంపుల్ ఉంటుంది అనమాట. శివుడు, పార్వతి, ఇంకా వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి అందరూ ఉంటారు. నాగదేవత కూడా చాలా బాగుంటుంది, పెద్దగా ఉంటుంది నాగదేవత కూడా. అమ్మవారు కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా దర్శించుకోండి ఈసారి. అయితే కార్తీక పౌర్ణమి రోజు ఇంకా మహాశివరాత్రి రోజు అయితే చాలా ఫుల్ పబ్లిక్ ఉంటారండి. చాలా వస్తారు దర్శనం చేసుకోవడానికి స్ఫటికలింగాన్ని. ఇప్పుడైతే ఖాళీగా ఉంది కాబట్టి వీడియో కొంచెం తీసి పెట్టాను అనమాట. నార్మల్గా మనము అట్లా ఇంపార్టెంట్ డేస్లో వస్తే అయితే మనం అసలు చాలా జనాలు ఉంటారు, మనం అసలు వెళ్ళలేము కూడా, అంత రష్ ఉంటుంది.
ఖచ్చితంగా మీరు కూడా వెళ్ళి దర్శించుకోండి. థ్యాంక్ యూ.